ఎన్నో సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 6 పథకాలను ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం హైదరాబాద్ నగరంలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ తహసీల్దార్ సునీత అన్నారు. నేడు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలు దరఖాస్తు ఫారంను అధికారులకు అందజేశారు. అసలు మళ్ళీ కరోనా అందరికీ నమస్కారం అండి. కొత్త గవర్నమెంట్ స్టార్ట్ చేసిన అభయహస్తం కింద మనకి ఆల్రెడీ ఒక స్కీమ్ ఇంట్రడ్యూస్ అయిపోయింది. ఇది 10 lakhs ఆరోగ్యశ్రీ. సో దట్ ఈజ్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్. అప్పుడు ఇప్పుడు ఈరోజు నుంచి మనకి 8 days ప్రోగ్రామ్ ఉంది. 28th నుంచి 6th January వరకు మనకి మిగతా 5 schemes అంటే గృహజ్యోతి, మళ్ళీ మనకి చేయూత అండ్ ఇందిరమ్మ హౌసెస్ కింద 5 schemes ఉన్నాయి. దానిలో ఏంటంటే చేయూత కింద 4,000 పెన్షన్ అండ్ ఫర్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ 6,000 పెన్షన్, వృద్ధులకేమో 4,000. మళ్ళీ మహాలక్ష్మి కింద 2 schemes ఉన్నాయి. ఏంటంటే 2,500 ఫర్ లేడీస్ పెన్షన్ అండ్ 500 ఫర్ గ్యాస్ సబ్సిడీ. మళ్ళీ ఇందిరమ్మ హౌజెస్ ప్లాట్ ఉండి కట్టుకోవడానికి 5 lakhs సబ్సిడీ ఇస్తున్నాము. మళ్ళీ అలాగే ఈ గృహజ్యోతి కిందేమో లేదు, దానిలోనే ఇంకొకటి ఉంది. ఏంటంటే ఈ అమరవీరులకి 2,250 square yards అదొక స్కీమ్ ఉంది. సో అన్నీ అప్లై చేసుకోవచ్చు. అందరూ ఎలిజిబుల్ వాళ్ళందరూ సద్వినియోగం చేసుకొని గృహజ్యోతి కింద 200 units ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ అప్లికేషన్ ఉంది. మళ్ళీ అండ్ ఈవెన్ రైతు భరోసా మన దగ్గర మన ఈ ఏరియాలో ఉండదు అల్వాలో, బట్ రూరల్లో అది కూడా ఎన్హాన్స్ చేశారు. ఈవెన్ కౌలు రైతులు కూడా ఉన్నట్టుంది స్కీమ్. సో 12,000 స్కీమ్, రైతులకేమో 15,000 స్కీమ్ ఉంది. సో అందరూ ప్రజలందరూ ఈ స్కీమ్స్ని ఉపయోగించుకొని లబ్ధి పొందాలని నేను ఆశిస్తున్నానండి. కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మల్కాజ్గిరిలోని బిఆర్ అంబేద్కర్ కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. Bye.